జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు సందర్భంగా అలియా ప్రభుత్వ మోడల్ పాఠశాలలో చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్కును రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. 14 లక్షల రూపాయలతో ఈ పార్కును నిర్మించారు. చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్కులో రోడ్డు భద్రత నిబంధనలపై రవాణా శాఖ అధికారులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ అవేర్నెస్ పార్కులో ట్రాఫిక్ సిగ్నల్, జీబ్రా క్రాసింగ్, హాస్పిటల్, అటవీ ప్రాంతం, జంక్షన్, డివైడర్, స్కూల్స్, రోడ్ క్రాసింగ్ ఏరియాల్లో ఎలా వ్యవహరించాలని విద్యార్థులు చూపించిన దాన్ని ఆసక్తిగా గమనించారు మంత్రి పొన్నం. నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం ద్వారా రోజుకు ఎన్నో మంది చనిపోతున్నారని, అందరూ తప్పకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అన్నారు మంత్రి పొన్నం. రోజుకు కనీసం 20 మంది చనిపోతా ఉన్నారు. మనం ట్రాఫిక్ నిబంధనలు పాటించినట్టయితే మన ప్రాణాలను మనం రక్షించుకోవడమే కాక ఇతరుల ప్రాణాలను రక్షించుకోవచ్చు అనేటువంటి ఆలోచనతోటి ప్రభుత్వము రవాణా శాఖ తరఫున కార్యక్రమం చేస్తా ఉంది. నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో లక్షలాది మంది ప్రజలు రకరకాల కార్యక్రమాలతోటి రహదారి భద్రత అవగాహన కలిగించే కార్యక్రమాలు చేసినాం. కానీ ఇది ఒకే రోజు మార్పు వస్తుందని అనుకుంటలేదు. ఈరోజు పాఠ్యాంశాల్లో ఈ ట్రాఫిక్ భద్రత అవగాహనకు సంబంధించిన ఒక పాఠ్యాంశంగా రావాలి. అదేవిధంగా అందరి విధిగా చిత్తశుద్ధితోటి వాహనం నడిపేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు ఏదైతే మోటార్ వెహికల్ యాక్ట్ ఉందో అవన్నీ పాటించాలనేటువంటి ఆలోచన రావాలని కోరుకుంటా ఉన్నా. త్వరలోనే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఆఫ్లైన్ ఆన్లైన్ ఒక వెబ్సైట్ లో ఒక ఆప్షన్, ఒక సర్టిఫికేట్ పెట్టబోతా ఉన్నాం. ప్రతి పిల్లవాడు, ఈ రాష్ట్రంలో చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థి ఇంటికి వెళ్లి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఒక అఫిడవిట్, మేము ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తాం, మేము హెల్మెట్ ధరిస్తాం, మద్యం తాగి నడపము, సిగ్నల్స్ జంప్ చేయము, ఎటువంటి ఎక్కడ కూడా ఎదురుగా అంటే రాంగ్ రూట్ లో పోము అనేటువంటి కొన్ని నిబంధనలకు ప్రామిస్ చేసే విధంగా ఒక అగ్రిమెంట్ లాగా పిల్లలు తల్లిదండ్రులతో ఒక బాండింగ్ ఇంతకుముందు జోయల్ జగన్ గారు చెప్పినట్టుగా బాండింగ్ బిట్వీన్ ఫాదర్ అండ్ మదర్ అండ్ చిల్డ్రన్స్ అన్నట్టుగా ఒక ట్రాఫిక్ మీద ప్రాణాలు రక్షించుకోవడానికి తీసుకునే కార్యక్రమం